ఈరోజు అంశం ఏంటిదంటే రాత్రంతా. ఆమేనండి. రాత్రంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి అనేది కొందరికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది, కొందరికి దుఃఖాన్ని, బాధ, వేదన కలిగించింది. రాత్రి అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి నాన్న. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేస్తున్నామని ఆయనతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారు, అయినను ఒక్క చేప పడలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బాబు కుడి ప్రక్కన వల వేయండి అంటే, నువ్వెవరివయ్యా మాకు చెప్పడానికి? మేము చేపలు పట్టడంలో మాకంటే దిట్ట ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి చేసే పనే అది, చేపలు పట్టే పని. చేపలు అసలు నైట్ పడతాయి. ఇప్పుడు పట్టపగలొచ్చి కుడి పక్కన వల వేయమంటాడేంటి ఈయన అని సనుక్కోలేదు, గునుక్కోలేదు. కానీ ప్రైజ్ ది లార్డ్, యేసు ప్రభుల వారు వచ్చి కుడి ప్రక్కన వల వేయమనగానే దేవుని మాట వినడం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కుడి ప్రక్కన వల వేయండి అనగానే కుడి ప్రక్కన వల వేశారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. పగలు దేవుని మాట విని ఎప్పుడైతే వల వేశారో, హల్లెలూయా, విస్తారమైనటువంటి చేపలు వారు పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పగలుకు రాత్రికి తేడా ఏంటి? రాత్రి వారి దగ్గర యేసయ్య లేడు. ఆమేన్. పగులు యేసయ్య వారితో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. యేసయ్య వారితో ఉండడము చేత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. నువ్వు ఎంత నాలెడ్జి ఉన్నటువంటి వ్యక్తివైనా, ఎంత గొప్ప తెలివి ఉన్నటువంటి వ్యక్తివైనా, ఎంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తివైనా, యేసు ప్రభు నీలో లేకపోతే నువ్వు సాధించేది సున్నా. యేసయ్య నీలో ఉంటే ప్రతిరోజు పండగే. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఇంత ప్రయాస పడుతున్నా, ఇంత వేదన పడుతున్నా, ఇంత కన్నీరు గార్చి పరిచర్య చేస్తున్నా, అయినా విశ్వాసులు లేరయ్యా అని బాధపడుతున్నావా? ఆమేన్. నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత తెలివి మీద, నీ సొంత టాలెంట్ మీద ఆధారపడి పరిచర్య చేస్తే నీ సేవ అభివృద్ధిలోకి రాదు. చాలామంది పరిచర్యకి ఎందుకు వస్తున్నారు తెలుసా? మా చిన్నమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది, మా పెదనాయన దేవుడిని నమ్ముకున్నాడు, మా తమ్ముళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, మా మామయ్యలు దేవుడిని నమ్ముకున్నారు. ఇటు మొత్తం కలుపుకుంటే ఒక 25 మంది అవుతున్నారు. వీళ్ళందరూ వేరే చర్చికి ఎందుకు పోవాలా? మనమే ఒక చర్చి పెడితే పోలే?
25 మంది వేరే చర్చికి వెళ్తున్నారు. అందులో ఒకటి మన కులపోళ్ళు, మన బంధువులు, మనోళ్ళు. వాళ్ళు వేరే చర్చికి ఎందుకు పోవాలా? మనమే ఒక సంఘం కడితే పోలే, ఒక 4 అక్షరాలు నేర్చుకొని చేస్తే అయిపోయింది, నేను పాస్టర్ని అయిపోయినా అని పాస్టర్ అవతారం ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు పిలుపు లెక్క చేయకుండా ఇటు ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు, ఇటు అంటే బంధువులను లెక్కలోకి తీసుకొని ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న ఆత్మలు బంధువులను కౌంట్లోకి తీసుకొని పరిచర్య స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా? ఉన్నారు. ఒక మరి నా కొడుకే పాస్టర్ అయ్యిండు, వేరే చర్చికి ఎందుకు పోతావు? మనోళ్ళు మన చర్చికి రా, మన కుటుంబం ఒకటి. క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా మనమందరం కలిసి చేసుకోవచ్చు. మనమే ఒక చర్చి కడదాం రండి. హల్లెలూయా చెప్పాలా? ఈయన పట్టిన చేపలా అవి? ఈయన పట్టిన చేపలా? నో. వేరే వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలను ఈయన ఏదో సాధించిన అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు లేని పరిచర్య అది. ప్రభువు ఉన్న పరిచర్య ఎలా ఉంటదంటే కన్నీటితో, ఆమేన్, నిందలతో, అవమానాలతో ఒంటరిగా ఎడారికి వెళ్ళిపోమంటే ఎడారికి వెళ్ళిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా. ఏంటి ఉంటది? నీవు నాకుండగా. ఎవరు? దేవుడు నాకుండగానే ధైర్యం ఉంటుంది. ఈ బంధువుల మీద ఆధారపడ్డాడేంటి? పెదనాయన ఈస్టర్ చేస్తాను కానుక, పెద్దమ్మ హల్లెలూయా. ఈ ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోగలుగుతారా? చేయించుకోగలుగుతారా? నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుడు వల వేయమన్న దగ్గర వేస్తారో, ఒక పాలి ఆంగిచో గారి వల్ల ఎదుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యేసన్న గారిలా ఎదుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజబాబాయ్ గారి లాగా ఎదుగుతారు. దేవుని మాట వినడం ప్రారంభించాలా. ఎంతసేపటికి కులాన్ని అడ్డం పెట్టుకొని, ఎంతసేపటికి బంధువులను అడ్డం పెట్టుకొని పరిచర్య చేస్తే పరిచర్య డెవలప్ అవ్వదు. నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డ బిడ్డలు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవ దేవుడు పిలుచుకున్నాడా? దేవుడు పిలిచాడా? ఎస్. అడుగు. యేసయ్యా ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు? ఒరిస్సా వెళ్ళమంటావా? ఛత్తీస్గఢ్ వెళ్ళమంటావా? భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమంటావా? ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు. మీరు చెబితే మీ మాట చొప్పున నేను వెళ్ళి వల వేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రంతా వాళ్ళు ఏం చేశారు? ప్రయాసపడ్డారు, ప్రయాసపడ్డారు, వల వేశారు, వేశారు, విసిగిపోయారు. ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకు పడలేదంటే వారితో దేవుడు లేడు. ఈరోజు మన పరిచర్యలో దేవుడు ఉన్నాడా? మన పరిచర్యలో దేవుడు ఉంటే మనకు విస్తారమైనటువంటి చేపలు పడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు లేని రాత్రి, ప్రయాసకు ఫలము లేని రాత్రి అది.
ప్రభువు లేని రాత్రి, మన ప్రయాసకు ఫలితం ఉండని రాత్రి అది. ఎప్పుడైతే ప్రభువు మనతో ఉంటారో అప్పుడు మన ప్రయాసకు ఫలితం ఉంటది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ప్రయాస పడుతున్నప్పుడు నిందలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, వేదన రావచ్చు, దుఃఖము రావచ్చు, సూటిపోటి మాటలు రావచ్చు. సూటిపోటి మాటలు వచ్చినా మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్ప దేవుడు కాదు. నిన్ను తలగా, నీ పరిచర్యను తలగా లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కోటోగాటిగా చోపడ్డు. హల్లెలూయా. పాస్టర్ గారు, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దూర దేశం నుంచి ఒక ఆయన వచ్చాడు, ఒరిస్సాలో. ఆయనని తగలబెట్టారు. ఆయన పేరేంటి? కొడుకును తండ్రిని కాలబెట్టారు పరిచర్యకు వచ్చినప్పుడు. గ్రహం స్టైన్. ఎస్. పరిచర్యకు ఒరిస్సాకి వెళ్తే, పరిచర్య చేయడానికి, సువార్త చేయడానికి వెళ్తే, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు చెట్టుకు కట్టేసి కిరోసిన్ ఆయిల్ పోసి జీబులో కట్టేశారా? ఎస్, జీబులో కట్టేశారు. జీబులో కట్టేసి తండ్రి కొడుకుని అసలు చిన్నబాబు అంతే ఉండొచ్చు. అంత చిన్న పిల్లవాడిని ఆ జీబులో కట్టేసి, ఆయనను కట్టేసి కిరోసిన్ ఆయిల్ పోసి కాలబెడితే కన్న కొడుకు కాలిపోతున్నాడు అనొక దుఃఖం. డాడీ శరీరం కాలిపోతుంది డాడీ, మంట డాడీ అని చెప్పి కాలబెడుతున్నా కన్న కొడుకు కాలిపోతున్నాడు, తను కాలిపోతున్నాడు. అంత ప్రయాసపడే వారి ప్రాణము త్యాగము చేశారు. అతి కిరాతకంగా కాలబెట్టారు. దేవుడు చెప్పమంటేనే ఆ ప్రాంతానికి వెళ్ళారు. భార్య తన గ్రామానికి, తన దేశానికి వెళ్ళిపోలేదు, కానీ ఎక్కడైతే తన భర్తను కాలబెట్టారో అక్కడే మహిమ కలిగిన సంఘాన్ని కట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన సంఘం కట్టింది. ఎవరెవరైతే ఆ బిడ్డలను కాలబెట్టారో వారందరూ ఈరోజు సంఘ పెద్దలుగా ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అతి నిజమైన పరిచర్య. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోవాలి. అన్నా, నేను ఉన్న ఊరిలో పరిచర్య చేస్తా, ఉన్న గ్రామంలో పరిచర్య చేస్తా, ఇక్కడ బాబాయిలు, పెదనాయలు, కుల పెద్ద మనుషులు అందరూ ఉంటారు, ఇక్కడే ఉండి పరిచర్య చేస్తా అంటే అది దేవుని చిత్తమా? ఈజీగా పరిచర్య అయిపోతుంది, ఈజీగా బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు, ఎవరు వచ్చి బెదిరియడానికి వచ్చినా కానీ అందరు ఉంటారనే నా దేవుని పరిచర్య కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని పిలుపు పొందుకున్నప్పుడు కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు ప్రభు? ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్తా ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన గనుక నువ్వు చేయగలిగితే, సర్వోన్నతుడు సజీవుడైన నా యేసయ్య తేరి చూసి నీకు ప్రాంతాన్ని, ప్రదేశాన్ని చూపించి అక్కడికి నడిపించి విస్తారమైన చేపలు పట్టేలాగా నిన్ను చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడంలో హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాస వృధా కాదు, నీ ప్రయాస వృధా చేసే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రయాసకు ప్రయోజనము లేకుండా అయిపోయింది.
ఈరోజు రాత్రులు ప్రయాసపడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, ప్రయోజనం లేదు. ప్రయోజనము లేకపోవడానికి గల కారణం ఏంటిదంటే నీతో పాటు యేసయ్య లేడు. యేసయ్యని ఇన్వైట్ చేయాలా. యేసయ్యా నీ మాట వింటానయ్యా, నీకు లోబడతాను ప్రభువా అని గనక తీర్మానము తీసుకొని ఈరోజు పరిచర్యలో గనక ముందుకు నడవగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటి? రాత్రంతా. ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా? రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు, ఒక్క చేప పడలేదు. యేసయ్య ఆ బిడ్డల దగ్గరికి రాగానే ఆ బిడ్డ చరిత్రను దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటేనే అద్భుతం జరుగుతుంది. దేవుడు నీతో లేకపోతే అద్భుతం జరగదు. నేను డెవలప్ అయిపోవాలి, నా పరిచర్య డెవలప్ అయిపోవాలి అంటే అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఏ సేవకుడైనా కానీ నేను డెవలప్ అయిపోవాలంటే అవ్వదు. దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని చిత్తము లేకుండా డెవలప్ అవ్వాలి అంటే అవ్వరు. దేవుని సంకల్పము చొప్పున మాత్రమే, దేవుని చిత్తము ప్రకారమే దేవుడు ఆ బిడ్డలను దర్శిస్తేనే వారు దీవించబడతారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32:24 చదువునాను. 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా ఏం చేస్తున్నాడు ఆయన? పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పును ఒప్పుకోకుండా ప్రార్థిస్తే ఏ లాభం ఉందా? హల్లెలూయా. నీ పక్కనే పాపం పెట్టుకొని, నీ పక్కనే తప్పు పెట్టుకొని, నీ పక్కనే పాపం పెట్టుకొని, పాపపు జీవితం పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా, రాత్రంతా పెనుగులాడినా అద్భుతాలు జరగవు. తప్పును కప్పుకుంటే అద్భుతాలు జరగవు, తప్పును ఒప్పుకుంటే అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పక్కలో పాపం పెట్టుకున్నావా? ప్రభువా అంటే ప్రయోజనం ఉంటుందా? చెప్పాలా ప్రియ దేవుని బిడ్డలారా? హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసము పొందుకున్న నీవు పక్కనే పాపం పెట్టుకుంటే, పక్కనే అబద్ధాలు ఆడుతూ, నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, నీ అహము, నీ స్వయము నీలో అడ్డుగా పెట్టుకొని ప్రభువా అంటే దేవుడు పలుకుతాడా? నో. కొన్ని రోజులు సాగొచ్చు నీ ఆటలు, ఒక రోజు రాబోతుంది. ఒక రోజు వచ్చినప్పుడు ఆయన తీర్పుకి బలి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు దీవించబడ్డాడంటే, నీ పేరు ఏంటి అని అడగగా యాకోబు అని ఒప్పుకున్నాడు. అప్పుడు దీవెన దొరికింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధపు మాటలు మాట్లాడుతున్నప్పుడు దీవించబడలేం. ఎంత పెనుగులాడినా, ఎంత క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నా, ఎంత బైబుల్ జ్ఞానం ఉన్నా, ఎంత నువ్వు టాలెంట్ విన్నా వ్యక్తి అయినా, నీ జీవితంలో తప్పు ఒప్పుకోకుండా ఉంటే, తప్పు కప్పుకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయా? పేతురు ఉన్నాడు, ఇస్కరేతు యూదా ఉన్నాడు.
ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు. ఆమేన్. ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు. కానీ పేతురులో ఇస్కరియోతు యూదాలో ఉన్న డిఫరెంట్ ఏంటిదంటే, పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు తన తప్పుని తను తెలుసుకున్నాడు. పేతురు తన తప్పుని కప్పుకోలేదు, దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పేతురు తన తప్పును ఒప్పుకున్నాడో, గొప్ప ప్రవక్తగా దేవుడు లేపినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. యూదా కూడా, ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడే. కానీ పేతురుని లేవనెత్తిన దేవుడు ఇస్కరియోతు యూదాని లేవనెత్తలేడా అంటే లేవనెత్తగలడు. ప్రైజ్ ది లార్డ్. కానీ పశ్చాత్తాపం లేని జీవితం, పాపపు జీవితం, మోసపూరితమైనటువంటి జీవితం, ఒకరిని జీరో చేసి ఆయన హైలైట్ అవ్వాలని ఒక జీవితం, ఇస్కరియోతు యూదా జీవితం. డబ్బు మీద ఆశ, డబ్బు డబ్బు డబ్బు, వెండి నాణాలకు ఆశపడి ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. దేవుణ్ణి అమ్మేస్తున్నారు ఈరోజు. ఆనాడు ఇస్కరియోతు యూదా ఏ విధంగా అయితే వెండి నాణాలకు ఆశపడి ఏ విధంగా అయితే దేవుణ్ణి అమ్మేశారో, ఈరోజు కూడా యూట్యూబ్ డబ్బుల కోసం యేసు ప్రభుని అమ్మేస్తున్నారు. ఆ పాస్టర్ గురించి చెడుగా, ఈ పాస్టర్ గురించి చెడుగా, ఆ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దొంగ అని విచ్చల విడిగా దేవుని నామం అవమానపరచే విధముగా ఆనాడు ఇస్కరియోతు యూదా వెండి నాణాలకు ఆశపడి ఏ విధంగా అయితే దేవాది దేవుణ్ణి అమ్మేశాడో, ఈరోజు కూడా లోకానుసారమైనటువంటి డబ్బుకు ఆశపడి యేసు ప్రభుని అమ్మేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు తెలిసి తెలియక తప్పు చేశావేమో యాకోబు వలె, తెలిసి తెలియక పేతురు వలె తప్పు చేశావేమో, తెలిసి తెలియక ఇస్కరియోతు యూదా వలె తప్పు చేశావేమో. అయితే ఇస్కరియోతు యూదా తప్పు ఒప్పుకోలేదు, పేతురు తప్పు ఒప్పుకున్నాడు. నీ జీవితం ఇస్కరియోతు యూదా జీవితం వలె కాక మునిపే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మార్చుకో, ప్రభువా నా జీవితం ఫలభరితమైన జీవితంగా మారాలయ్యా, నా జీవితం ఎండిపోయిన జీవితం వలె మారొద్దు ప్రభువా, నా జీవితం, నా పరిచర్య అభివృద్ధిలోకి రావాలి, నా జీవితం అభివృద్ధిలోకి రావాలి, నా పిల్లల అభివృద్ధిలోకి రావాలి ప్రభువా. అయ్యా చెప్పుడు మాటలు విని నేను ఈ పని చేశానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి క్షమాపణ కోరుకొని ప్రభువు పాదాలు గనక పట్టుకోగలిగితే, నా దేవుడు యాకోబును దీవించిన దేవుడు, పేతురుని దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా దీవించగలడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం తీసుకో, తీర్మానం తీసుకో. హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పోడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పోడ్చుమా, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో
నీ పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోరకే బ్రతకాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రిని మహిమ కోరకే బ్రతకాలి. ఇంట్లో పగలంతా పని చేయాలి, నీ పొలముల పగలంతా పని చేయాలి. తుప్పు పట్టక కోత కోసే కత్తిగా మారాలి. నన్ను మార్చుకో, నీ పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో నన్ను మార్చుకో, నీ పోలికలో నన్ను దిద్దుకో, నీ రూపులో. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా పెనుగులాడితే ప్రయోజనం లేదు. తప్పు ఒప్పుకోవాలా. మనుషుల ముందు ఒప్పుకోకపోయినా ఎవరి ముందు ఒప్పుకోవాలా? దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలా. ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువునా. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది వచ్చి ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుంటూ పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానవు అనిరి అన్నారు. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచుందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. సంఘం అంతా ఏం చేస్తున్నారు? రాత్రంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాల నుంచి విడుదల పొందాలని రాత్రంతా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అసలు ప్రార్థన అంశం ఏంటి? అక్కడ పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవునా? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు
పేతురు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ రోదే వచ్చి పేతురు వచ్చాడని చెబితే అందరు ఏమన్నారు? నువ్వు పిచ్చిదానవు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించేది పేతురు కోసమైనా పేతురు వస్తే ఆ రోదే అని ఒక చిన్నది వచ్చి చెబుతుంటే నువ్వు పిచ్చిదానవి, పేతురు రావడం ఏంటి? పిచ్చి పట్టిందా అంటే ఏంటి? వీరి ప్రార్థనలో ఏం లేదు, విశ్వాసం లేదు. మనం రాత్రంతా పెనుగులాడినా, రాత్రంతా ప్రార్థన చేసినా విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. ప్రార్థన చేస్తే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోదే అని ఒక చిన్నది వచ్చి చెబుతుంటే నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పట్టింది, పేతురు రావడం ఏంటి, ఎలా పక్కకెళ్ళా అని చెప్తున్నారు. ఎప్పుడైతే పేతురు వచ్చి అక్కడ నిలబడడం చూశారో అందరూ విభ్రాంతి నొందారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. రాత్రులు 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 ప్రార్థన చేస్తే విశ్వాసం లేని ప్రార్థన, ఎందుకు పనికిరాని ప్రార్థన అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన వస్తే గాని నమ్మలేదు, ఆయనను చూస్తే గాని నమ్మలేదు, ఆ రోదే అనే చిన్నదాని మాట వినలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా పెనుగులాడే అనుభవంలో నువ్వు ఉన్నావేమో, కానీ తప్పు ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే, దేవుని శక్తి మనతో ఉంటే, దేవుడు మన చెయ్యి పట్టుకుంటే ఎందుకు పనికి రాని వాడిగా నువ్వు ఉండవు. ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కొట్టుగట్టిగా చోపడ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరు, ఆయన మనతో ఉంటే ఆ విశ్వాసం వేరు. దేవుడు నాతో ఒకటే చెప్పాడు, నీతో నేను వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోస్టర్స్ కొట్టియొద్దు, ఆమెనండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాంప్లెట్స్ పంచొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక్క పాంప్లెట్ పంచొద్దు, ఒక పోస్టర్ చేయొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా అన్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్ట హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను వస్తా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా
నాకు చింతయేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అనే నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట సాధ్యం. విశ్వాసముతో మనం ఉండాలి. విశ్వాసంతో మనం ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. కొట్టుగట్టిగా జబలం, కొట్టుగట్టిగా చబలు. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే అడిగే హక్కు ఉంటుంది. అవునంటారా కాదంటారా? దేవుడు మనతో ఉంటే అడిగే హక్కు ఉంటుంది. నా యందు మీరును అంటే దేవుని యందు మనము, మన యందు దేవుని మాటలు అంటే మనలో దేవుని మాటలు అలా నిలిచి ఉంటే నీకేది కావడో అడుగు బిడ్డ, నీకు నేను ఇస్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను అడిగే దమ్ము మనకుందా? ఆయనను అడగగలగాలి. ఆయనను అడిగే దమ్ము మనలో ఉండాలి.